జగిత్యాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారని శ్రావణి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీలో సస్పెండ్ అయిన కొందరు వ్యక్తులు మరికొందరు సీనియర్ కార్యకర్తలమని చెప్పుకుంటూ తన ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారని ఆమె ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కుర్చీలు, గ్రీన్ మ్యాట్లను దుండగులు ధ్వంసం చేశారని ఆమె తెలిపారు. ఒక మహిళని చూడకుండా తన ఇంటిపైకి వచ్చి బూతులు తిడుతూ తనను, తన భర్తను చంపేస్తామని బెదిరించారని, జగిత్యాలలో మిమ్మల్ని బతకనివ్వమని హెచ్చరించారని, పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్న దాడులు జరగడం అత్యంత దురదృష్టకరం. ప్రజాస్వామ్యం ఎటిపోతుందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సిఐ, ఎస్ఐలు సకాలంలో స్పందించి దాడికి పాల్పడిన వారిని అక్కడి నుంచి పంపించేశారని శ్రావణి పేర్కొన్నారు. అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము, మీటింగ్ అది ఇది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలు ఆడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. గ్రీన్ మ్యాట్లు, చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. లోపలికి వస్తూ ఉంటే సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. నా భర్త కూడా అప్పుడే బయటికి వస్తే వారికి చూపిస్తూ డైరెక్ట్గా వారి ఎదురుగా వస్తూ నీ అంతు చూస్తా, నేను బతకనివ్వను, చంపేస్తా అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడడం, మాట్లాడడం జరిగింది. అదంతా కూడా రికార్డ్ అయింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వీడియోలను తీస్తుంటే కూడా మీ సంగతి చూస్తే మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇది ఎంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. దానికి సంబంధించి